ఆల్రెడీ ఇప్పుడు కాదండి, ఓజీ టైటిల్ మీరు అన్నట్టు టైటిల్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు హరిహర వీరమల్లు ఏదైతే ఉందో, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ సినిమా కొంచెం ఫ్లాప్ అయిందని అంటున్నారు, ఇప్పటికీ నడుస్తుంది చాలా థియేటర్లో. సో ఫ్లాప్ అంటే పవన్ కళ్యాణ్ గారు చూడని ఫ్లాప్ కాదు. అంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు చూశారు ఫ్లాప్లు. ఆయనకు ఒక పెద్ద ఇది ఒక చిన్న ఇష్యూ లాంటిది కూడా కాదు. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ పవన్ కళ్యాణ్ గారే, ఆయనను మించిన తోపు ఎవరు లేరండి ఇండస్ట్రీలో. ఈజ్ ఏ ఇండస్ట్రీ తోపు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ఫ్లాప్లకు హిట్లకు సంబంధం లేకుండా ఇండస్ట్రీలో అంటే ఒక వెలుగు వెళ్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే మీరు అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అసలు వాస్తవానికి క్రిష్ గారు కానీ ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ఏదైతే ఉందో సినిమా, చాలా మంది ఎందుకు ఫస్ట్ నుండే నిరాశతో ఉన్నారు అభిమానులు. మీరు అన్నట్టు ఓజీ మీద, ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద సింహం లాంటి వ్యక్తితోటి ఇట్లాంటి స్టోరీ అసలు సెట్ అవుతా అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే గన్నులు తీయాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లుంటది, ఇట్లా గన్ను తీస్తే సినిమా అంటే ఒక టైటిల్ సాంగ్ వేసిరు అనుకో. తమన్ గారు ఇప్పుడు మీరు అన్నట్టు ఓజీలో ఒక్క సాంగ్ ఇట్లా మ్యూజిక్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా గన్ను తోటి నడిస్తే చాలండి, సినిమా మొత్తం బాక్సులు బద్దలైపోతాయి. అది ఇండస్ట్రీ కదా బ్రేక్ చేయాల్సింది. రేపు అయితే ఫస్ట్ సింగిల్ రాబోతుంది, మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా చాలా సూపర్ ఉంటుంది అని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే తమన్ గారు అది మ్యూజిక్ డైరెక్టింగ్ తమన్ గారు చేస్తున్నారు కాబట్టి చాలా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తమన్ గారు ఎప్పుడైనా మంచిగా చేస్తారు మ్యూజిక్. సో మేమైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మంచి డైరెక్టర్ ఉన్నారు కాబట్టి దీనికి సుజిత్ గారు. సో చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే అంటే మొత్తం ఫైట్స్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటేనే ఫ్యాన్స్ అనేది బాగా ఏమంటారు, ఫ్యాన్స్ లో రక్తం మరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఈ ఫైట్స్ చూడాలి, ఈ సీన్ ఎప్పుడు ఉంటుంది అన్నట్టు ఉంటుంది. కొంచెం ఈ మనం ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో చూసినట్టయితే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అదంతా బాగా సెట్ కాలేదు. ఎందుకంటే మనం గతంలో మనం బాహుబలి కానీ కొన్ని సినిమాలో చూసినాం. ఆ డ్రెస్ అప్ ఫ్యాన్స్ కి ఎలా ఉండాలంటే అన్న గన్ను పట్టుకొని 6 అడుగుల బుల్లెట్ లా ఉండాలి. ఎట్లా అంటే చూస్తేనే ఆ లుక్ చూస్తేనే, ఇప్పుడు మీరు చూశారు ఆల్రెడీ కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ పిక్స్ చూస్తేనే ఒక్కొక్క అభిమానికి మొత్తం నరాలు ఇట్లా లేస్తున్నాయి. అట్లుండాలి. అభిమానులు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి ఓజీ అనేది అంతగా మించి ఉంటది. అసలు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోనే ఓజీ అనేది హైలైట్.